నాగనాథ్ గారు, అది కాదు. మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మనిషి యొక్క మానసిక స్థితి మీద ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే మిథున రాశి వారిని ముందు మిథున రాశి వారి యొక్క మానసిక స్థితి మనుగడ ఏ విధంగా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వలన గ్రహణం రోజు గ్రహణ సమయంలో ఈ ప్రభావం వారి మీద ఏ విధంగా ఉంటుంది, అయితే వాళ్ళు ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మాధవి గారు, చంద్రగ్రహణం యొక్క ప్రభావము మనిషి యొక్క ఆలోచన విధానం మీద, భావోద్వేగాల మీద, వాళ్ళ యొక్క ఆరోగ్యం ముఖ్యంగా, అంటే వాళ్ళు పడుకునే టైంలో కావచ్చు, లేదా వాళ్ళు ఉదయాన్నే లేచినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితి, అంటే బద్ధకము, బలహీనత, చేతన స్థితి లేకపోవడం, నీరసంగా ఉండడం, మధ్యాహ్నం ఒక రకంగా, రాత్రి ఒక రకంగా, ఇలాంటి మూడ్ స్వింగ్స్ కి సంబంధించి కానీ, స్లీపింగ్ ఇష్యూస్ కి సంబంధించిన, స్లీపింగ్ డిజార్డర్ కి సంబంధించిన కానీ, ముఖ్యంగా కొంతమంది బైపోలర్ పేషెంట్స్ ని కూడా రీసెర్చ్ చేశారు. ఇది ఒక యుఎస్ జర్నల్ రిపోర్ట్ మేడం. ఇది మనకి ప్రేక్షకులు ఇది కూడా చూడొచ్చు, స్క్రోల్ అవుతుంది. దీని మీద అమెరికన్ జర్నల్ దీని మీద రీసెర్చ్ చేసింది. లూనార్ ఎక్లిప్స్ ఇంపాక్ట్ హ్యూమన్ కాన్షియస్నెస్ మీద, స్లీప్ మీద, హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు దాన్ని నిర్ధారణకు వచ్చారు. ఏంటంటే దాని ప్రభావం ఉంది అని నిర్ధారించారు. సో కాబట్టి ఇది మనము ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే, మనకి ఈశాన్య భాగంలో సాయంత్రం, అంటే మనకి గ్రహణం స్టార్ట్ అయ్యేది 3:20 నుంచి 6:47 అని కాలం టైం డ్యూరేషన్ చెప్తున్నారు. కానీ సాయంత్రం అంటే మనకి ఈవినింగ్ టైం ఆఫ్టర్ 6:20 PM తర్వాత నుంచి మనం చూసుకుంటే మెయిన్ ప్రైమ్ టైం వచ్చేసి ఆ 14 to 15 minutes ఏదైతే ఉందో, ఈ టైంలోనే మనకి గ్రహణాన్ని, మనకి భారతదేశంలో ముఖ్యంగా ఈ ఈశాన్య భాగంలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించేటువంటి అవకాశం, అది కూడా కేవలం 12 నుంచి 14 నిమిషాల వరకే ఉందన్నది ఇన్ఫర్మేషన్ ఇది. సో మనకి అందరి మీద ఎలా ప్రభావం ఉంటుందండి? కేవలం అదొక ప్రాంతానికి మాత్రమే పరిమితం కదా అని అనొచ్చు. సో గ్రహణము అన్నది గురుత్వాకర్షణ శక్తి, చంద్రుడి యొక్క ప్రభావము, గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఎలాంటి తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుంది అనేది కదా జర్నల్ రిపోర్ట్. అలాంటప్పుడు ఇది ఒక భూమి కింద భావించండి. ఈ క్రికెట్ బాల్ ని భూమి కింద భావిస్తే, ఈ క్రికెట్ బాల్ మొత్తంలో మీకు 360 degrees భూమి అనుకోండి. ఇది ఇందులో ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకొని ఈ క్రికెట్ బాల్లో ఏ కార్నర్ లో మనకి ఇప్పుడు మనం భూమి కింద భావించి, ఇది మనము ఏ కార్నర్ లో మనకి గ్రహణ కాలం ఉంది, ఎన్ని నిమిషాలు ఉన్నది అన్నది కేవలం అది వీక్షించడానికి మాత్రమే కనిపిస్తుంది. అర్థమైందండి? సో కాబట్టి అలాంటప్పుడు కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రమే శుద్ధి చేసుకొని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ బంద్ చేసి, ఇవన్నీ కూడా మనకి అనతి కాలంగా ఎప్పటి నుంచో వస్తుంది. కేవలం రాహుకేతువుల యొక్క గుళ్ళు మాత్రమే అలా ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే రాహుకేతు మింగేస్తారు అనేటువంటి ఒక మన కథనాలు కూడా ఉన్నాయి. గ్రహాన్ని, సూర్యుని కానీ చంద్రుని కానీ అవి మింగేస్తారండి. అలాంటప్పుడు ఇది మనం ఎలా లాజికల్ గా తీసుకోవాలి, గ్రహణ కాలాన్ని మనం ఎలా తీసుకోవాలి, గ్రహణం గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి మీద ఎలా ఉంటుందని తీసుకున్నప్పుడు, ఈ బాల్ మీద మీరు ఏ కార్నర్ లో కూడా మీరు బ్యాట్ తో కానీ ఒక స్టిక్ తో కానీ మీరు ట్యాంపర్ చేస్తే మొత్తం బాల్ అంతా కూడా వైబ్రేషన్ కి లోన్ అవుతుంది. అవును కదా మేడం? దీన్ని మీరు ఒక క్రికెట్ బ్యాట్ తోనే కొట్టండి, టోటల్ బాల్ అంతా వైబ్రేట్ అవుతుంది. సింపుల్ లాజిక్ చూడండి. ఇది బ్యాట్, వరల్డ్ కప్ సిరీస్ ఇవాళ ఇండియా మ్యాచ్ కూడా ఉంది. మీరు ఏ కార్నర్ లో కొట్టినా ద ఎంటైర్ బాల్ విల్ బి వైబ్రేటెడ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమి మీద కేవలం ఈశాన్య భాగము, దక్షిణాగ్నేయము, ఆగ్నేయ ప్రాంతాలు, లేకపోతే నైరుతి ప్రాంతాలు మాత్రమే కాదు. ఎప్పుడు ఎక్లిప్స్ వచ్చినా, లూనార్ ఎక్లిప్స్ వచ్చినా, ప్రతి మనిషి ప్రవర్తనలో, ఆలోచనలో, వాళ్ళ నిద్రావస్థలో, లేదా వాళ్ళకు వచ్చేటువంటి కళల్లో కూడా కావచ్చు, కళల స్థాయికి పరిశోధన జరగలేదండి, నిద్ర వరకే జరిగింది. సో ఈవెన్ కొంతమంది బైపోలార్ పేషెంట్స్ కూడా చేశారు. ఈ పరిశోధన అవుట్పుట్ ఏంటంటే, దాని ప్రభావం మనసు మీద అచేతనంగా ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీద ఉంటుంది అని చెప్తున్నారు. ఈ అచేతనంగా ఉన్నటువంటి లక్షణాల్ని మనం జ్యోతిష శాస్త్రంలో మిథున రాశి వాళ్ళకి ఎలా చెప్పొచ్చు అంటే, ప్రతి మనిషి జీవితంలో కూడా వాళ్ళకు ఒక బాల్యం నుంచి ఒక ఎదుగుదల ఉంటుంది. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ పెంపకము, వాళ్ళ పెంపకంలో వాళ్ళకు ఉండేటువంటి సంతృప్తి, అసంతృప్తి,
జీవితం పట్ల వాళ్ళ దృక్పథం ఇదంతా కూడా ఒక పరిసరాల నుంచి అంటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉమ్, ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎంతో అంత అణుచుకుంటారు. ఉమ్, కోపంని, కోరికల్ని, భావోద్వేగాల్ని, ఇష్టాయిష్టాలని అన్నింటినీ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ఉమ్, అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. ఎదుగుతారు. అవును. వాళ్ళు సంపాదించి వాళ్ళ జీవితంలో ప్రయోజకులు అయినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఉమ్, అప్పటికి ఏజ్ క్రాస్ అయిపోయింది. అయిపోతుంది. అవును. కానీ అచేతనంగా మిగిలిపోయినటువంటి ఈ అసంతృప్తితోని అణుచుకున్నవి బెదిరించి ఒత్తిడి చేసి ఉమ్, లేదా మిమ్మల్ని శాసించి ఎపిస్టీన్ ఫైల్ లో పిల్లల్ని చేశారు చూడండి, ఉమ్, అవును. ఎపిస్టీన్ ఫైల్ లో. అవును. సో అవును. అట్లాంటివి అణుచుకొని భావోద్వేగాలతో ఉన్నవాళ్ళు ఉమ్, ఖచ్చితంగా ఈ అచేతనంగా ఉన్నటువంటి డిస్సాటిస్ఫైడ్, యాంగర్ ఉమ్, ఆర్ ఎల్స్ ఫ్రస్ట్రేటెడ్ ఈ భావోద్వేగాలు గ్రహణ కాలంలో మనిషి యొక్క దృక్పథాన్ని, ఆలోచనని, మాట్లాడే విధానాన్ని ఉమ్, శాసిస్తాయి. ఎలా శాసిస్తాయి? ఓకే. మిథున రాశి వాళ్ళకి ఉమ్, ఎట్లాంటి సూచన, ఉమ్, వాళ్ళు ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి? మిథున రాశి వాళ్ళకి చాలా సున్నితమైనటువంటి లక్షణం వాళ్ళ కంట్రోల్లో లేనిది ఏదంటే ఉమ్, కోపం. ఓకే. ఎంత సౌమ్యులుగా, చాలా గుడ్ లుకింగ్, మగవాళ్ళు అయితే ఆజానుబాహుల్లా ఉంటారు. ఉహుం, 10 మందిలో ఆరుగురు. ఉమ్, అంటే ఏంటి? మంచి వర్చస్సు, ముఖ కవళికలు, బోన్ స్ట్రక్చర్ ఓకే. అన్ని బాగుంటాయి. ఉమ్, వాళ్ళని చూసి ఎవ్వరు అనుకోరు కూడా అసలు ఉమ్, వీళ్ళు కోపిస్తాడు అని. ఓకే. సో ఒక్క క్షణంలో వాళ్ళకి కోపం వచ్చినప్పుడు ఈ కోపంతో పాటు వాళ్ళలో యాక్టివేట్ అయ్యేది ఏంటంటే ఉమ్, మాట. మాట, ఉమ్, మాట్లాడే విధానం. సో ఈ మాట్లాడే విధానము కోపం మధ్యలో ఒక లక్షణం బయటకు వస్తుంది. ఉమ్, ఆ లక్షణం ఏంటంటే వాళ్ళకి కోపం వచ్చిన ప్రతిసారి ఏం చేస్తారంటే అవతల వాళ్ళని కొంచెం ఇట్లా కింద వేస్తారు. ఇట్లా ఉమ్, అర్థమైందా? అవతల ఓకే. వాళ్ళని ఒక మెట్టు నుంచి కింద పడేస్తారు. దించేస్తారు. ఉమ్, అది కోపంలోనే చేస్తారు. ఓకే. నార్మల్గా ఉండదు. నార్మల్గా అస్సలు ఉండదు. ఉమ్, నార్మల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమ్, నేనైతే చెప్పా కదా, ఎన్నిసార్లు చెప్తుంటాను. అవును. వాళ్ళు అవును. వాళ్ళు ఒక దైవాంశ సంబుద్ధులని చెప్తాను నేను. ఓకే. 10 మందిలో 9 మంది దైవాంశ సంబుద్ధులే నా దృష్టిలో అయితే. ఉమ్, కాకపోతే వాళ్ళలో ఎంత అమాయకత్వం ఉంటుందో ఉమ్, అంత తెలివితేటలు, చాతుర్యం కూడా ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో ఈ కోపం వచ్చినప్పుడు ఉమ్, మాట ద్వారా ఎదుటి వ్యక్తిని కింద పడేసేటువంటి ఒక లక్షణం వాళ్ళకి అచేతనంగా ఉంటుంది. ఉమ్, అది కూడా వెటకారము, వ్యంగ్యము, ఉమ్, కోపము, పరుషము. ఓకే. మళ్ళా చైల్డిష్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం. ఇన్ని కలగంపు అంటే ఇన్ని కలిపినటువంటి ఒక ఉమ్, ఎసెన్స్ బయటకు వస్తుంది. ఓకే. అది వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఉమ్, ముఖ్యంగా వీళ్ళని ఎవరైనా ప్రశ్నించినా, విమర్శించినా, లేదా వీళ్ళ చేసిన పనిని ఎవరన్నా తప్పు పట్టారు, ఉమ్, వీళ్ళు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. ఆ, అంటే వీళ్ళ జుట్టు అవతల చేతిలో పెట్టరు. పెట్టరు. వీళ్ళ జుట్టు అవతల చేతిలోకి వెళ్తే వీళ్ళ స్వేచ్ఛ పోతుంది కాబట్టి. అవును. ఎప్పుడైతే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయో, ఉమ్, ఆ మిస్టేక్స్ జరిగిన ప్రతిసారి వీళ్ళకి ఎప్పుడైతే ఎదుటి ఎన్విరాన్మెంట్ నుంచి వీళ్ళకి ఎప్పుడైతే ఒక వార్ జరుగుతుందో అప్పుడు వీళ్ళు ఉమ్, సబ్మిస్ అయిపోతుంటారు. ఓకే. అచేతనంగా ఉన్నటువంటి కోపము, అసంతృప్తి, ఉమ్, ఒక రకమైనటువంటి తెలియకుండా, ఇది ఉమ్, తెలియని స్థితిలో జరిగేది కాబట్టి గ్రహణ కాలం అవును. మీ కంట్రోల్లో లేనిది మీకు తెలియకుండా జరిగేది. ఉమ్, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అది సైలెంట్ గా సెక్రటరీ లాగా ఉంటుంది. ఓకే. మీరు అబ్జర్వ్ చేయకపోతే బాస్ అవుతుంది. అవుతుంది. అబ్జర్వ్ చేస్తే ఉమ్, చెప్పు కింద కాళ్ళ కింద చెప్పు లాగా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇది అనాలిసిస్. ఇది ఓ, మీరు అబ్జర్వ్ చేసుకొని చూడండి అని చెప్తున్నాను. అవును. కాబట్టి వీళ్ళకి కోపము తో పాటు వ్యంగ్య పదాలు కూడా వచ్చేస్తాయి. ఉమ్, సో ఇది ఖచ్చితంగా ఉమ్, వీళ్ళకి ఆ రోజు వాళ్ళకి ఇంకా ఆ రిలేషన్ కానీ ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో కానీ ఉమ్, వీళ్ళు శత్రువులు ఇన్వైట్ చేసుకుంటారు. ఓకే. రెండోది ఈ తీవ్రమైన ప్రభావము బిజినెస్ మ్యాన్ అనుకోండి, అవును. వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఉమ్, వాళ్ళ పార్ట్నర్ తోని రిలేషన్ ఉండకపోవచ్చు, ఉమ్, లేదా పార్ట్నర్ కి వీళ్ళు బ్రెడ్ అండ్ జామ్ ఇచ్చినట్టు, ఓకే. ఇది వెన్నుపోటు పొడవడానికి, బ్యాక్ స్టాబింగ్ చేయడానికి. ఉమ్, ఇప్పుడు చూడండి, గ్రహణ కాలంలో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆ రోజే రిజల్ట్ ఉంటాయా? ఉండవు. నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ further గా. ఫర్దర్ ప్రాసెస్ లో ఉంటుంది. అవతల వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మ్మ్. గ్రహణ కాలం రోజు నువ్వేం చేసావు అది చేస్తావు. అది మనసులో పెట్టుకుంటారు. ఇది నువ్వేం అవును. చేస్తావు. ఉమ్, సో కాబట్టి వీళ్ళకి కోపం అన్నది అగ్రెసివ్ అనమాట. ఒక్క సెకండ్ లో వచ్చేస్తుంది. అది ఒక్క ఉమ్, సెకండ్ లో అన్కంట్రోలబుల్ స్టేజ్ వస్తుంది. ఓకే. వీళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, ఒక స్విమ్మింగ్ పూల్ అడ్వాన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ మేడం. మీరు స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు. ఉమ్, స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తే ఒక ప్రపంచం, ఓకే. అంటే అవును. ఒకటే అవును. ప్రపంచం. ఉమ్, స్విమ్మింగ్ పూల్ లో నుంచి మీరు బయటకు వస్తారు. అవును. మీరు ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టుకుని స్వేచ్ఛగా ఉండే మనుషులు లేరు ఉమ్, ఈ ప్రపంచంలో. ఉమ్, మీరు బయట ప్రపంచంతో, ఈ రేషనల్ ఆబ్జెక్టివ్ వరల్డ్ తో ఎప్పుడైతే మీరు కలుస్తారో ఉమ్, ఈ రెండు మీకు పెద్ద యుద్ధమే. ఎస్. మీ ప్రపంచం, స్వేచ్ఛా ప్రపంచంలో మీరు ఉంటారు. అవును. అదే మళ్ళీ మీరు బయట ప్రపంచంకి వచ్చేటప్పటికి దానికి తగ్గట్టుగా మారి అడ్జస్ట్ అయ్యే లోపల ఉమ్, కాలం అయిపోతుంది. అవును. సో మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి?
ఎన్విరాన్మెంట్ ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. అవును. చుట్టుపక్కల మనుషులు, వ్యక్తులను కూడా మీరు కన్సిడర్ అడాప్ట్ చేయాలి. చేసుకోవాలి. కేవలం మీ ఆలోచనలు, మీ ఫీలింగ్లు, మీ భావోద్వేగాలు ఉండడం వల్ల మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారో అని మీకు తెలియట్లేదు. అవును. మీరు చూడండి, మీరు ఎవరైనా డిగ్రేడ్ చేసి మాట్లాడినా, కొంచెం చులకన చేసి మాట్లాడినా, లుక్ డౌన్ చేసి మాట్లాడినా, ఎవరో వచ్చి చెప్తే తప్ప తెలియదు తెలుసా వీళ్ళకి. ఓకే. అయ్యో నేను అట్లా మాట్లాడాను, ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అంటారు. అవును. సో వీళ్ళ మాటకి బయట ప్రపంచానికి ఎటువంటి ఫిల్టర్లెస్ మీనింగ్ వెళ్తుంది అన్నది కనీసం తెలియనటువంటి అమాయకత్వం. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది గ్రహణం రోజు. ఓకే. ఇది గమనించాలి. గమనించి వాళ్ళు నోట్స్ రాసుకోవాలి. జనవరి 1 నుంచి మార్చ్ 3 వరకు మీరు ఎలా ఉన్నారు, మార్చ్ 3 రోజు మీరు ఎలా ఉన్నారు, ఎస్పెషల్లీ. అవును. సేమ్ పీపుల్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ కండిషనింగ్, బట్ హౌ యూ రెసిప్రొకేట్, హౌ యూ రియాక్ట్, దిస్ ఇస్ ద ఏరియా యూ హ్యావ్ టు అబ్జర్వ్. మీరు ఎలా ప్రతిస్పందిస్తున్నారు, ఎలా అక్కడ ఉన్న మనుషుల్ని, వ్యక్తుల్ని ఎలా ఆలోచిస్తున్నారు. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఒక సూచన ఏంటంటే, జరిగిపోయినవి, గతంలో ఉన్నవి, గతంలో వైఫల్యాలు, డబ్బుకు సంబంధించి కావచ్చు, రిలేషన్ సంబంధించి కావచ్చు, ఇది తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని వీళ్ళకి గురి చేస్తుంది ఆ రోజు. ఇది మార్చ్ 3వ తారీఖు. అది ఏమన్నా అంటే పాస్ట్ రీకలెక్షన్ మెమరీ ప్రెసెంట్ మార్చ్ 3 రోజు మీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించి మిమ్మల్ని అందరితో డిస్కనెక్ట్ చేసి, నాకు ఎవడు అవసరం లేదు, నేను ఒక్కడనే ఉంటా, కూర్చుంటా, లేదా నా బాధ నేను పంచుకోను, అందరిలో ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా చెక్ చేయండి. నేను 10 మందిలో 10 మంది కన్నా చెప్పట్లేదు. మీరు 10 మందిలో 6 మీరు చెక్ చేయండి. మీరు ఆ రోజు నోట్స్ రాసి 4వ తారీఖు 5వ తారీఖు మీరు చెక్ చేసుకొని చూడండి. ఈ బిహేవియరల్ ప్యాటర్న్ వల్లనే మీరు చేసే పని, ఆ రోజు గ్రహణ కాలం రోజు మీరు చేసే పని కాన్సిక్వెన్సెస్ మార్చ్ 4వ తారీఖు నుంచి మీరు రిపర్కేషన్స్, కాన్సిక్వెన్సెస్ చూస్తారు. సో అంటే అర్థం ఏంటి, మార్చ్ 3వ రోజు జరగబోయేది మనం పెరిఫెరల్ గా కొంచెం వాళ్ళకి హింట్ ఇస్తున్నామా లేదా, ఇది జరుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళు దాన్ని విన్నారనుకోండి మేడం, వాళ్ళ మనసులో అది బీజం వేసిందంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఇంటెలిజెంట్ వీళ్ళు, ఆర్గనైజ్డ్ గా వీళ్ళు బిహేవ్ చేస్తారు. సో ఇవన్నీ మొలకలు, మీరు ప్లాంటేషన్ ఆఫ్ థాట్ అన్నమాట. ఇది ఈ ప్లాంటేషన్ జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా గ్రహణం యొక్క తీవ్రమైన ప్రభావము వీళ్ళ చేతన స్థితిని శాసించలేదు. ఆ తర్వాత ఏం జరిగినా అది విధి లిఖితమని, కర్మ ఫలితమని, మన చేతుల్లో ఏముంది లేండి అనేటువంటి అవుట్డేటెడ్ స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ కాన్షియస్లీ యువర్ సెల్ఫ్ అండ్ నేను చెప్పిన టెక్నికల్ ఏరియాస్ ని టచ్ చేసి చూడండి. ఆటోమేటిక్ గా మీకు చంద్రగ్రహణం మీ జీవితంలో అద్భుతమైనటువంటి పౌర్ణమి అవుతుంది. ఓకే సార్. మిథున రాశి వారి మీద గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.